ప్రేమన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక అమూల్యమైనటువంటి విషయాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము, ఆదివారము ఆరాధనని నిర్లక్ష్యం చేస్తున్నావా? మనము తెలుసుకునే అంశము, ఆదివారము ఆరాధనని నిర్లక్ష్యం చేస్తున్నావా? అద్భుతమైనటువంటి అంశము, ప్రతి ఒక్కరూ వింటూ గ్రహించవలసిన అంశము. కాబట్టి మీ మనస్సులు ఎక్కడకు పంపించకుండా జాగ్రత్తగా మీరు విని వాస్తవాలు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగం ఉందండి. అది పేతురు గారు రాస్తారు. అదేంటిదో ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ లేఖనాలు చదువుకొని మన అంశానికి సంబంధించిన విషయాలు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక అందరూ తీయాలి, స్పీడ్గా ఉండాలి, టకీమని రాసుకోవాలా, ఎమ్మటే చూడాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు పేపర్ తీసేస్తే టైం అయిపోయింది, కనుక జాగ్రత్తగా ఫాలో కాండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నా. ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకి విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి చాలండి. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకము 63లో అపోస్తుడైనటువంటి పేతురు గారు ఈ యొక్క మొదటి పత్రిక రాయటం జరిగింది. అనేకమైనటువంటి విషయాలు తెలియజేసి, అంటే రాసి, ఈ అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటున్నాడు. మీరు అంటే క్రైస్తవులని ఉద్దేశించి పేతురు గారు తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా క్రైస్తవులమే. సో ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? పరదేశులము, ఎట్ ద సేమ్ టైం యాత్రికులమై ఉన్నాము అంటున్నాడు. ఎక్కడ? భూమి మీద. ఖమ్మంలో మనం ఉంటున్నప్పటికీ, ఇతర ప్రాంతంలో మనం ఉంటున్నప్పటికీ మనము ఏమై ఉన్నామంటే పరదేశులము అంటున్నాడు. పరదేశులు అంటే అర్థం ఏంటిది? పరదేశీ అంటే అర్థం ఏంటండి? వేరే దేశస్థుడు. ఒక అమెరికా నుండో, సింగపూర్ నుండో, మలేసియా నుండో, హాంకాంగ్ నుండో ఇండియాకి వచ్చిండు అనుకోండి ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఏమంటాడంటే ఇతను పరదేశీ అని అంటారు. జాగ్రత్తగా మీరు వినాలి. పరదేశీ అంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, పరదేశీ. సో ఇక్కడ మనం కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పటికీ పరదేశులమాట. పరదేశులం అంటే ఏ దేశం మంది అంటే భారతదేశం కాదా? ఆలోచించండి, గ్రహించండి మీరు. ఈ దేశం మంది కాదట పేతురు గారి యొక్క స్టేట్మెంట్ని బట్టి. ఇకపోతే ప్రియులారా, మనము యాత్రికులమాట. పరదేశులము, యాత్రికులు. చాలామంది కొన్ని సందర్భాలలో యాత్రలకని వెళ్తూ ఉంటారు. ఖమ్మం నుంచి
ఇతర ప్రాంతం నుంచి ఖమ్మానికి వస్తూ ఉంటారు. వీరు ఎవరండి అని అంటే యాత్రికులండి అని అంటారు. మేము యాత్ర చేయడానికి వెళ్తున్నాం అంటారు. ఎన్ని రోజులు అంటే 30 రోజులు 20 రోజులు అంటారు. యాత్ర చేయడానికి వెళ్ళినటువంటి వాడు యాత్ర అయిపోగానే తిరిగి రావాలి. ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో అక్కడికి రావాలి. పరదేశి కూడా అంతే. అమెరికా నుంచి వచ్చిందంటే విజిటింగ్ వీసా అయిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఇది వాస్తవం. క్రైస్తవులు కూడా ఈ లోకములో పరదేశులు, యాత్రికులు. అయితే మనము అంటే క్రైస్తవులము పరదేశులము, యాత్రికులమైతే ఎక్కడి నుంచి ఈ భూమి మీదకి వచ్చాము? అమెరికా వాడైతే ఫ్లైట్ నుంచి వస్తాడు, గోవా వాడైతే మరొక రకంగా ట్రైన్ నుండి వస్తాడు. ఇప్పుడు మనము ఎక్కడి నుంచి వచ్చాము మరి ఖమ్మానికి? లేదు ఈ భూమి మీదకి. ఇక్కడికి రావడానికి మునుపు ఎక్కడున్నాము? తల్లి గర్భంలో ఉన్నాం. తల్లి గర్భంలో ఉన్నాం. ఆడవారైతే ఎన్ని నెలలు ఉంటారండి? 10 నెలలు. మగవారైతే 9 నెలలు. మగవారందరూ తల్లి గర్భంలో 9 నెలలు ఉంటే ఆడవారందరూ కూడా ఒక ఎగస్ట్రా తీసుకున్నారు 1 మంత్, 10 నెలలు. మగవారు ఆడవారందరూ ఈ భూమి మీదకి రావడానికి ముందు తల్లి గర్భంలో ఉన్నాం. మళ్ళీ తల్లి గర్భంలో రావడానికి మునుపు తండ్రి గర్భంలో ఉన్నాం. తండ్రి నుంచేగా విడిపోయింది మనం. తండ్రి నుంచి తల్లిలోకి వచ్చాము, తల్లి నుండి భూమి మీదకి వచ్చాము. మరి తండ్రిలోకి రావడానికి మునుపు ఎక్కడున్నాం? మనం ఆత్మలం కదా, కణాలం కదా మనము. తండ్రిలోకి రావడానికి మునుపు మన ముత్తాతలలో ఉన్నాం. అంతే కదా, తాతలు ముత్తాతలు. అలాగ మనం అందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎవరిలో ఉంటామండి? ఎవరిలో ఉన్నాం మనము? బ్యాక్ వెళ్ళిపోతే ఆదాములో ఉన్నాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26లో పౌలు గారు ఏమిటంటే, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి సమస్త జాతులను పుట్టించాడు అని అంటాడు. దేవుడు ఒకని నుండి అంటే ఆదాము నుండి సమస్త జాతులను పుట్టించాడు. కులాలను పుట్టించలే. కులం, కుళ్ళు, మతం, మత్తు దేవుడే దిక్కు. కులములకు దేవుడికి సంబంధం లేదు. మానవ సృష్టి ఎన్ని కూడా కులాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు సమస్త జాతులను పుట్టించాడు. జాతులు అంటే అర్థం ఏంటి? శ్వేత జాతీయులు అని అంటారు అమెరికన్స్ని, వెస్ట్రన్ కంట్రీస్ వారిని. తెల్లగా ఎవరైతే ఉంటారో వారిని శ్వేత జాతీయులు అని అంటారు. ఫిగ్ములు ఎలాగుంటారండి? పొట్టిగాను నల్లగాను ఉంటారు. ఆఫ్రికా వారు అదొక జాతి. జపానీయులది ఒక జాతి. స్కిన్ను బట్టి జాతి అండి, అర్థం చేసుకోండి. భారతీయులది ఒక జాతి, భారత జాతి అని అంటారు మంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒకరి నుండి సమస్త జాతులను పుట్టించుడు తప్ప కులాలని పుట్టించలేదు. మనమందరం కూడా ఆదాము గర్భములో ఉన్నాం. ఒకప్పుడు కాలాన్ని బట్టి డెలివర్ అవుతూ ఖమ్మంలో పడ్డాము. కొంతమంది వేరే ప్రాంతంలో అట్ట పుట్టుకుంటూ వచ్చాము. ఆలోచించండి, ఆదాము ఎవరికి కుమారుడు? ఆదాముని ఎవరికి అన్నారు? ఎందుకంటే ఆయన కూడా భూమి మీద ఉన్నాడు కదా. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మనం ఇట్లా వెళ్ళిపోతున్నాం కదా, బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఆదాము భూమి మీద పుట్టాడు, ఆయన నుండి మనం వచ్చాం. భూమి మీదకి ఆదాము ఎలాగొచ్చాడు? ఏమండి? ఆదాముని డెలివర్ చేసింది ఎవరు? అమ్మ మనల్ని డెలివర్ చేసింది. ఆదాముని డెలివర్ చేసింది ఎవరు? లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా రాయబడ్డది. లూకాసు వార్త 3వ అధ్యాయం 38. కెయినాను ఎనేషుకు పుట్టిండు, ఎనేషు కైనాను ఎనేషుకు, ఎనేషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము
దేవునికి కుమారుడని రాయబడ్డది. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాముని ఈ భూమి మీద కన్నది దేవుడైనటువంటి యెహోవా. మనందరికీ తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నరులను నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఆదాముని కన్నది, భూమి మీద డెలివరీ చేసింది తండ్రి అయినటువంటి దేవుడే. అర్థం చేసుకోండి, ఈ మానవ జనాభంతా కూడా ఆదాములో ఉంటే, ఆదాము డెలివరీ కావటానికి ముందు, దేవుడు ఆదామును పుట్టించడానికి ముందు ఆదాము ఎవరిలో ఉన్నాడు? ఏమండి? దేవునిలో ఉన్నాడు. ఆదాము ఒక్కడే దేవునిలో ఉన్నాడా? ఆదాముతో పాటు మనం కూడా ఉన్నామా? మనం అందరము కూడా భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఆదాములో ఉంటే, ఆదాము పోయి దేవునిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటే ఆదాము ఆయనలో ఉన్నాడు. దేవుడు ఉండే స్థలం ఏంటి? దేవుడు ఉన్నటువంటి దేశం ఏంటి? మనదైతే ఇండియా, ఖమ్మంలో ఉంటున్నాము. దేవుడి యొక్క నివాస స్థలం ఏది? ఏ దేశం అయింది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9లో యేసు ప్రార్థన నేర్పుతూ ఉంటాడు శిష్యులకి, పరలోకమందున్న మా తండ్రి. అంతే కదండి. దేవుడు ఏడనుడండి? పరలోకమందున్నాడు. దేవుడు పరలోకములో ఉంటే, పరలోకములో ఉన్న దేవుడులో ఆదాము ఉంటే, ఆదాములో మనం అందరం కూడా ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీదకి రావటానికి ముందు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, మనది భారతదేశమా లేకపోతే పరలోకమా? పరలోకం మనదైతే మనం పరదేశులమా కాదా? యాత్రికులమా కాదా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పేతురు గారు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11లో ప్రియులరా ఏమంటాడంటే, ప్రియులరా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాస్తవమే చెప్పాడు. మీరు పరదేశులను అంటే పరలోకం వారు, యాత్రికులమై ఉన్నాము అంటే యాత్ర చేయడానికి వచ్చాము. ఆ లోకం నుంచి ఈ భూలోకానికి, ఈ భారతదేశానికి, ఈ ఖమ్మానికి యాత్ర చేయడానికి వచ్చాము. అంటే మనం ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తామో ఆ కాలం అంతా కూడా యాత్ర కాలంలో మనం ఉన్నట్టు లెక్క. యాత్ర చేస్తూ ఉంటున్నాం పరదేశులుగా ఉండి. అర్థమవుతుందా? యాత్ర అయిపోయిన తర్వాత గోవా వెళ్ళినవాడు, అమెరికా వెళ్ళినవాడు ఇండియా రావాలా వద్దా? మరి యాత్ర అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనము ఏ దేశం నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలా వద్దా? ఇలా మనం వెళ్ళలేదు అనుకోండి, మనల్ని పంపించేటటువంటి మన కన్న తండ్రి ఊరుకుంటాడా? ఏం చెప్తున్నాడు? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3లో, నరులారా తిరిగి రండి. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, నా బిడ్డలారా యాత్ర చేయడానికి వెళ్ళారు. హైదరాబాద్కి చందును పంపించింది సహోదరి పద్మావతి గారు. నిన్న పోయాడు, వెళ్ళిన తర్వాత రావాలా వద్దా? రాకపోతే ఊరుకుంటుందా? అర్థం చేసుకోండి, బిడ్డలను చూడాలి ఎవరైనా సరే. కాబట్టి పరమ తండ్రి ఏమంటాడంటే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3లో, నరులారా తిరిగి రండి, తిరిగి రావాలి. అర్థమవుతుందా? సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో అక్కడే ఉంటాడా అండి? అస్తమిస్తాడు, అస్తమించినోడు అక్కడే ఉంటాడా? ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడైతే ఉదయించిండో ఖచ్చితంగా పని అయిపోయిన తర్వాత, యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళవలసినదే. గాలి పరిస్థితి అంతే. గాలి ఎక్కడైతే వీచటం ప్రారంభిస్తుందో మొత్తం ప్రాంతాలు మొత్తం తిరుక్కుంటూ వీచుకుంటూ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపోవాలి. వర్షం కూడా అదే ప్రియులారా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, వర్షం ఎక్కడైతే కురవటం ప్రారంభించబడుతుందో, అది ఎక్కడికి వెళ్తుందో తిరిగి మళ్ళీ ప్రారంభించిన కాడికే వర్షం రావాలి. నదులన్నీ కూడా అక్కడికే రావాలి. ఇది దేవుని ప్రణాళిక. ఎక్కడి నుంచి బయలుదేరి ఏది ఎక్కడికి వెళ్ళినా కొంతకాలమే.
ఆ పని అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇది వాస్తవమైనప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎంతమంది దీన్ని గ్రహిస్తున్నారు? ఎంతమంది దీన్ని ఆలోచిస్తున్నారు? ఈ భారతదేశంలో ఉంటాం, ఖమ్మంలో ఉంటాం, మేము చచ్చిపోవడానికి అవకాశం లేదు అని భయపడిపోతూ ఉంటారు ఆ సావుని గురించి. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మన తండ్రి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి, ఆ దేశంలోకి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఒకరోజు కాకపోయినా ఒక రోజున మనం వెళ్ళాలి. నేను వెళ్ళను, కుదరదు, నేను ఇక్కడనే ఉండిపోతాను, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఇక్కడే ఉండిపోతానంటే మన పరమ తండ్రి ఒప్పుకోడు. నరులారా తిరిగి రండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే ప్రశ్న, ఇప్పుడు మనం ఎంతకాలం అయింది ఆ దేశం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి? ఒకరికి 60 సంవత్సరాలు, ఒకరికి 70 సంవత్సరాలు, ఒకరికి 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఇది పరిస్థితి. అయిందే కాదు? ఖచ్చితంగా మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేస్తే మనం వెళ్తాము? మన తండ్రి ఉన్న లోకం, మన లోకమే అది, మన దేశమే అది. మన దేశానికి మనం వెళ్ళాలన్నా, మన తండ్రి దగ్గర పోయి నివాసం చేయాలన్నా ఏం చేస్తే అక్కడికి మనం వెళ్తాము? అక్కడికి మనం వెళ్ళాలంటే చూపించే మార్గం ఏంటి? ఈ రూటు, ఈ బైపాస్ రోడ్డు ఎవరు తెలియజేస్తారు మనకి? వచ్చాము, తిరిగి మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేస్తే మనము ఆ దేశానికి వెళ్తాము? దీని గురించి ఊజు దేశంలో ఉన్న యోగుని అడుగుదాం. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. అంతేగా బ్రదర్? బైబిల్లో ఉన్న సేవకులు చెప్పాలి, రూట్ మ్యాప్ ఆయనే ఇవ్వాలి. ఆ రూట్ మ్యాప్ని బట్టి మనము జాగ్రత్తగా వెళ్ళాలి. యోబు గ్రంథము 23వ అధ్యాయాన్ని అందరు తీసిన తర్వాత నేను చదువుతా అండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నా చూడండి. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉన్నది. ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరునట్లుగా ఆయనను అసలు నేను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని ప్రార్థిస్తాడండి. ఏమర్థమైందండి? ఏం గ్రహించారు మీరు ఈ లేఖనంలో? యోబు ఏమంటున్నాడు? 3వ వచనం, ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా అంటే అర్థం ఏంటిది? ఆయన నివాస స్థానం ఏంటండి? పరలోకం. అంటే పరలోకం చేరాలన్నటువంటి పిచ్చి పట్టింది యోబుకి. వెళ్ళిపోవాలి, నా దేశానికి వెళ్ళిపోవాలి, నా తండ్రిని నేను చూడాలా. ఈ కష్టాలు, బాధలు, కొడుకు కూతుర్లు, ఆస్తి మొత్తం పోయి జబ్బు తెచ్చుకొని ఇక బాధపడటం నా వల్ల కాదు, నేను వెళ్ళిపోవాలి. ఆయన నివాస స్థానం వద్ద నేను చేరునట్లుగా, నోట్ ది స్క్రిప్చర్, ఆయన నివాస స్థానము వద్ద నేను చేరునట్లుగా ఆయనను నేను ఎక్కడ కనుగొందును? వెళ్ళే మార్గము, ఆ రూట్ మ్యాప్ నాకు ఎక్కడ దొరికిద్ది? ఎక్కడికి పోతే నాకు ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేయబడుతుంది? ఆ రూట్ మ్యాప్ కొరకు ప్రియులారా పరిశీలన చేస్తున్నాడు. మన సబ్జెక్ట్ ఏంటి? ఆదివారమును ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నావా? అదేగా సబ్జెక్టు. జస్ట్ దాన్ని మినిమైజ్ చేసి పక్కకు పెట్టండి, సబ్జెక్ట్ని గ్రహించండి. సో ఇప్పుడు రూట్ మ్యాప్ కొరకు పరిశీలన చేస్తున్నాడు. ఎవరైనా సరే ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు, అడవులలో ప్రయాణం చేసిపోతున్నప్పుడు
ఎలాగెళ్ళాలా ఏంటి అనే సంగతి రూట్ మ్యాప్ను పరిశీలన చేస్తారు. ఆ రూటు, ఆ మ్యాప్ను పట్టుకొని ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతానికి రీచ్ అవుతారు క్షేమంగా. ఒకవేళ రూట్ మ్యాప్ లేదనుకోండి, ఎలాగ పడితే అలాగా వెళ్తారు, ఎక్కడో అక్కడ చిక్కుకొని పోతారు, జంతువులు నాశనం చేస్తాయి. కాబట్టి ఆ రూటుని ఫాలో అవుతూ ఉంటారు, మ్యాప్ని. ఇక్కడ యోబు ఏమంటాడంటే ఎంత చక్కగా అంటున్నాడో చూడండి. ఆయన నివాస స్థానమునొద్ద అంటే పరలోకంలో నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును, ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ కనుగొందును, అది నాకు తెలియబడును గాక, తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళాలన్నా, తండ్రిని చూడాలన్నా, అక్కడే నివాసం చేయాలంటే దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడ దొరికింది, ఏ స్థలంలోకి వెళ్తే, ఎక్కడ కూర్చొని ధ్యానిస్తే నాకు ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఒక కన్క్లూషన్కి వస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ఈ ఆలోచన ఆయనకు ఒక్కడికే ఉండాలా, మనకు కూడా ఉండాలా? మరి మనం కూడా వెళ్ళాలిగా మన దేశానికి, మన తండ్రిని మనం కూడా దగ్గర పోయి చూడాలి, ఆయన దగ్గర ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి రూట్ మ్యాప్ ఎక్కడ దొరికిద్దో ఆ ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రూట్ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేస్తారు, చేస్తే ఏ ప్లేస్లో చేస్తారన్న ఇన్ఫర్మేషన్ దాన్ని మనం సెర్చ్ చేయాలి. ఎక్కడ దొరికిద్దండి అది? గవర్నమెంట్ హాస్పిటల్ దొరికిద్దా? షాపుల్లో దొరికిద్దా? ఎక్కడ గూగుల్ మ్యాప్ దగ్గర దొరికిద్దా? ఎక్కడ దొరికిద్ది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి హైదరాబాద్ పోవాలనుకో, ఇంట్లో కూర్చుంటే హైదరాబాద్ పోతాడా? ఎక్కడికి రావాలి? వెళ్తే బస్ స్టాండ్ కన్నా వెళ్ళాలి, రైల్వే స్టేషన్ కన్నా వెళ్ళాలి. లేదు నేను ఇంట్లో కూర్చుంటా. హైదరాబాద్ పోవాలంటే కుదురుతుందా? పరలోకం వెళ్ళాలనుకుంటున్నాంగా, ఇంట్లోనే మనంతట మనం కూర్చొని ప్రార్థన చేసుకుంటే, ఆరాధన చేస్తే వెళ్తామా? అర్థం చేసుకోండి. పరలోకం పోవాలనుకున్న వాడు ఒక్కడే కూర్చొని, నేను ఒక్కనే ఉంటా, ఒక్కనే బైబిల్ చదువుతా, ఇంట్లోనే ఉంటా, పరలోకం పోవాలంటే కుదురుతుందా? వాడు ఎక్కడికి రావాలి? ఆదివారము ఆరాధనకి రావాలి, దేవుడు సన్నిధికి రావాలి. దేవుడు సన్నిధి ఎక్కడ ఉంది? అర్థం చేసుకోండి. చాలామంది ఏమంటారంటే సంఘంతో మాకు పని లేదు, సహవాసంతో పని లేదు, రెట్టుతో పని లేదు, డబ్బులతో ఎవరితో మాకు పని లేదండి, శుభ్రంగా బైబిల్ ఓపెన్ చేస్తాం, చదువుకుంటాం, ఎట్నే ఉంటాం, ఖచ్చితంగా మేము పరలోకం పోతాం అంటారు. కుదురుతుందా అండి? పుస్తకాలు బాగా కొనిపెట్టింది తల్లి, పలకలు కొనిపెట్టింది, మంచి మంచి కాస్ట్లీ పెన్ను కొనిపెట్టింది, వాడి ఇంటికాడే ఉన్నాడు, బడికి పోకుండా పాస్ అవుతాడా? ఆలోచించాలి ఇవన్నీ కూడా. కాబట్టి పరలోకం వెళ్ళే రూట్ మ్యాప్ ఎక్కడ దొరికిద్ది, తండ్రిని చూసే భాగ్యం ఎక్కడ దొరికిద్ది అనేది మనము ఆలోచించాలి. అదే అంటున్నాడు. అర్థం కాక యోబు ఏమంటుండండి? ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరున్నట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును, అది నాకు తెలియబడును గాక సేవకుల ద్వారా. అంటే యోబు కూడా తెలవదండి. వెళ్ళాలని పిచ్చి ఉంది, కోరుకుంది, కానీ యోబు కూడా తెలవదు. తెలుసుకోవాలి, నాకు తెలియజేసే సూపర్ థియరీ తెలిసిన దైవజనుడు ఎవరు అని సెర్చ్ చేస్తున్నాడండి. మరి ఆల్రెడీ ఊజు దేశంలో ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడుగా, అన్నీ ఉన్నాయి కదా, రూట్ మ్యాప్ తెలవదా? తెలవదు. గురువు లేని విద్య అంతేనండి. నఫూసకుడు ఏమంటాడు? ఒకడు నాకు బోధించని ఎడల నాకు ఎలా తెలుస్తుంది మార్గము? ఎంత ఫినాన్షియల్ మినిస్టర్ అండి, ఆర్థిక శాఖ మంత్రి, అయినా కూడా రూట్ మ్యాప్ తెలవదాట. ఒక కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేవో తెలవదు. ఒక సేవకుడిని పట్టుకొని అంటున్నాడు ఫిలిప్పుని, ఎవడైనా నాకు దారి చూపించకపోతే, పరలోకపు దారి నాకు మ్యాప్ చూపించకపోతే నేను ఎలాగ తెలుసుకుంటానని చెప్పేసి అంటాడు. ప్రియులారా, పరలోకం వెళ్ళాలంటే తెలియజెప్పే సేవకుడు ఉండాలి,
సేవకులలో రూపాయన్నర సేవకులు ఉన్నారు. అర్థమవుతుందా అంటే మీకు అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. బైబిల్ని పట్టుకొని మేము సేవకులమే, 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ బైబిల్లో ఓనమాన్ తెలవనటువంటి వారు ఉంటారండి. అందరూ డాక్టర్లే. ఆర్ఎంపీ కూడా డాక్టరే, ఎంబీబీఎస్ కూడా డాక్టరే, ఎండి కూడా డాక్టరే. అందులో స్పెషలిస్ట్ ఉంటారు. అది పరిశీలించాలి మనం. అర్థమవుతుందా ప్రియులారా? రూట్ మ్యాప్ ఖచ్చితంగా ఎవరు మనకిస్తారు అని మనం వెతకాలాగా యోబు వెతుకుతున్నాడు. యోబు కూడా తెలవదట, మనకు కూడా తెలియదు. ఇప్పుడు మనము ఆ రూట్ మ్యాప్ని తెలుసుకుందాం. ఓకేనా? ఎక్కడ దొరికింది ఏంటి అనేది ఊహలు లేకుండా వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇస్సాకు యొక్క కుమారుడు ఎవరు? యాకోబు. ఇస్సాకు కుమారులు ఇద్దరు ఉన్నారు. పెద్ద కుమారుడు యాషాబు, చిన్న కుమారుడు యాకోబు. అందరూ తెలుసు కదా ఈ సంగతి. యాకోబు తండ్రిని మోసం చేస్తాడు, అన్నను మోసం చేస్తాడు. మోసం చేసి బ్లెస్సింగ్స్ కొట్టుకుంటాడు. ఈ విషయం తండ్రికి తెలుతుంది, అన్నకి తెలుతుంది. ఈయన మర్డర్ చేయాలని స్కెచ్ గీస్తూ ఉంటారు వాళ్ళు. అమ్మకి తెలుస్తుంది. యాకోబును వెళ్తుంది, నువ్వు చచ్చిపోయే మూమెంట్లో ఉన్నావు నాన్న, ఇన్ఫర్మేషన్ మనకు అందింది, పక్కా సమాచారం. బతికి ఉంటే బలుసాగు దేనైనా బతకొచ్చు. నా సహోదరుడు ఉండే కదా ఆరానులో, ఆ ప్రాంతంలో, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఇమ్మీడియట్ వెళ్ళిపో, లేకపోతే మీ అన్న చంపుతాడు, నాన్న కూడా చంపుతాడు. ఇది సిచ్యువేషన్. చెప్పవలసింది చెప్పేశాను అని చెప్పేసి తల్లి మాట బాగా వింటాడండి యాకోబు. బెర్షెబా నుండి బయలుదేరి ఒక్కడే మేనమామ దగ్గరికి పోతూ ఉంటున్నాడు. మేనమామ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. కొంతకాలం అక్కడ ఉండి రావాలన్న ఉద్దేశంతో. ఉంటే చనిపోయే పొజిషన్. బెర్షెబా నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఇప్పుడైతే ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. మరి అప్పుడు ఎంత దూరం వెళ్ళాలని నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇది సిచ్యువేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెర్షెబా నుండి యాకోబు గారు బయలుదేరి వెళ్తూ ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు సాయంత్రం అయిపోయింది, ప్రొద్దుగుంకిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. చీకట్లో పోతే జంతువులు అంటే చంపేసే అవకాశాలు ఉన్నాయి అని ఈ రాత్రి ఇక్కడ పడుకొని నైట్ వెళ్ళబొచ్చి పొద్దున్న వెళ్ళిపోదామని ఆ రాత్రి వేళ సమయంలో ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని పడుకుంటాడండి. ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకుంటాడు. దిండు వలె ఒక రాయిని తీసి దిండు వలె తల కింద పెట్టుకొని శుభ్రంగా నిద్రపోదాం, ఎందుకంటే టైర్డ్ అయిపోయాడు అని చెప్పేసి ప్రియులారా రాయిని తలగడగా పెట్టుకొని నిద్రపోతూ ఉంటున్నాడు యాకోబు. గురకలు పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ రాత్రి కల వస్తుంది. ఏం కళ కనపడుతుంది, ఆ కళలో ఏం కనపడుతుంది అని ఆలోచిస్తే ఈయన కళ్ళ ముందు ఒక నిచ్చెన కనపడ్డదండి. ఒక నిచ్చెన. ఆ నిచ్చెన యొక్క కొన ఆకాశానికి వేయబడ్డది. ఆ నిచ్చెన యొక్క మొదలు భూమి మీద ఉంది. అంటే భూమి నుంచి ఆకాశం వరకు ఆ నిచ్చెన ఉందండి. ఒక్క నిచ్చెనే కాదు, ఆ నిచ్చెను చూస్తూ ఉంటున్నాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ ఉంటున్నాయి, పైనుంచి దిగుతూ ఉంటున్నాయి. నిచ్చెన మీద అదేగా చేసేది, మనందరికీ తెలుసు. గోడల మీద అక్కడెక్కడ వేసుకొని మనం ఎక్కుతూ దిగుతూ ఉంటాం. దేవదూతలు ఎక్కుతూ ఉంటున్నాయి ఆకాశం పైకి, అక్కడి నుంచి దిగుతూ ఉంటున్నాయి. చూస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క నిచ్చెన కొన పైన యెహోవా దేవుడు నిలబడి ఇస్సాకుతో మన యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యాకోబు, నేను నీ తండ్రి దేవుడను, అంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, భయపడకము. యాకోబు అనలే, ఇంకా అప్పుడు చనిపోలేదు ఆయన.
నేను నీ తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, భయపడకము. నీవు పండుకున్నటువంటి ఈ స్థలాన్ని, లేదు ఈ భూమిని నేనేం చేస్తా తెలుసా? నీకిస్తా, నీ గర్భం గుండా వచ్చినటువంటి వారికిస్తా, ఆ తరతరాలకి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తా. ఎవరంటున్నారు ఇది? తండ్రి అయిన దేవుడే అంటున్నాడు. అంతేకాదు, నీ గర్భం గుండా వచ్చిన ప్రతి వంశాన్ని నేను అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నావు కదా మీ మామూలు ఇంటికి, నువ్వు ఎక్కడికైతే వెళ్తూ ఉంటావో ఆ ప్రాంతంలో నీకు తోడుగా ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో నేను బ్లెస్ చేస్తూ ఉంటా. నీ దినములు కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు క్షేమంగా వస్తావు. ఎక్కడికి వస్తావు? ఎక్కడి నుంచి ఏదో బయలుదేరి వెళ్తున్నావో మళ్ళీ మీ డాడీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ క్షేమంగాను వస్తావు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఇది సిచ్యువేషన్ అని అద్భుతమైన రీతిలో ఆ కళలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు యాకోబుని బ్లెస్ చేస్తాడు. అంత మనకు తెలుసు. ఇమ్మీడియట్లీ మేలుకు వస్తుందండి. నైట్ మేలుకు వచ్చేసి మన భాషలో చెప్పాలంటే బిత్తరపోతాడు, భయం అయిపోయింది. ఆ తర్వాత ఏం మాట్లాడతాడో ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం అందరు తీయాలండి. ఆదికాండము 28వ అధ్యాయములో పదహారు 17 చదువుతున్న చూడండి. నేనే చదువుతున్న చూడండి. 28, 16, 17. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. ఏ స్థలం అది? ఎక్కడైతే నిద్రపోయాడో ఆ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, 17వ వచనం, భయపడి ఏం చేసాడు తెలుసా? ఈ స్థలము అంటే నేను పండుకున్న ఈ స్థలం ఎంతో భయంకరము. ఇది నేను పండుకున్న స్థలం, ఇది దేవుని మందిరమే. ఆర్డినరీ ప్లేస్ కాదు ఇది. ఇది నేను పండుకున్న ప్లేస్. ఇది దేవుని మందిరమే, కానీ వేరొకటి కాదు. 18, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? 17, 18. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది నేనున్న స్థలం దేవుని మందిరమే, కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. ఆ స్థలము దేవుని మందిరం అయితే ఆ దేవుని మందిరమే పరలోకపు గవిని అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాడండి. గవిని అంటే అర్థం ఏంటండి? గుమ్మము, ఎంట్రన్స్. పల్లెటూర్లలో కొన్ని సిటీలలో కూడా సిటీ ముందు, గ్రామం ముందు గవినీలు ఉంటాయి. ఆ సిటీలో కానీ ఆ గ్రామంలో కానీ ఎంటర్ కావాలంటే ఆ గవిని గుండా నుంచి వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా? ఆ గవిని దాటి వెళ్ళాలి. అందులోకి వెళ్ళాలంటే గవిని కాకుండా మరొక రకంగా వెళ్తే శిక్షకు అర్హులవుతారు. పల్లెటూర్లలో రాజుల కాలంలో ఉన్నాయి. ఎవడు రావాలన్నా గవిని గుండనే లోపలికి రావాలి. గవిని వానికి ఎంట్రన్స్. ఆ ఊర్లోకి రావాలంటే త్రూ ఛానల్ గవినే. ఇప్పుడు పరలోకపు గవిని ఏమని చెప్పేసి అంటుండండి? ఈ స్థలము దేవుని మందిరమే, ఇదే పరలోకపు గవిని అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని మందిరము ఏమైపోయింది? పరలోకానికి ఎంట్రన్స్ అయిపోయింది. దేవుని మందిరము పరలోకానికి తీసుకెళ్లే ఒక రూట్ మ్యాప్ అయింది. దేవుని మందిరంలో ఏముంది? దేవుని మందిరం దగ్గర నిచ్చెన ఉంది. యెహోవాకు అర్థమవుతుందా? ఆ కళలో
నిచ్చెన కనపడ్డది. నిచ్చెన మీద ఏం జరుగుతుంది? దేవదూతలు ఎక్కుతూ ఉంటున్నారు, పైనుంచి దిగుతూ ఉంటున్నారు. ఆ నిచ్చెన ఎక్కడుంది? ఆ స్థలంలో ఉంది. ఆ స్థలాన్ని ఏమని చెప్పేసి అన్నాడు? మందిరం, దేవుని మందిరం అన్నాడు. దేవుని మందిరం అని ఆగలే, ఇదే పరలోకపు గవిని అని చెప్పేసి అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము పరలోకానికి గవిని, పరలోకానికి మార్గము. ఇప్పుడు మీరు ఆలోచించండి, పరలోకం వెళ్ళాలి అనుకున్నటువంటి మన దేశం మనం వెళ్ళాలంటే, పరదేశం కదా మనం, పరలోకం మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? రూట్ మ్యాప్ ఏంటి? ఏం చెప్పిండు యోబు గారు? నాకు ఆ రూట్ మ్యాప్ ఎవడు తెలియచేస్తాడు, తెలుసుకోవడానికి సిద్ధంగా అని చెప్పేసి అన్నాడు కదా. ఇక్కడ రూట్ మ్యాప్ యోబుకు తెలవదు, కానీ ఇక్కడ యాకోబు బయలుపరుస్తున్నాడు. ఎక్కడికి వస్తే రూట్ మ్యాప్ తెలుస్తుంది అంటుండండి? దేవుడు మందిరం దగ్గర రావాలంటున్నాడు. మందిరములో నిచ్చెన ఉంది. ఎవడైనా సరే నిచ్చెన దగ్గరికి వస్తే, నిచ్చెన మందిరంలో ఉంది. ఆ మందిరమే ప్రియమైన దేవుడు కూడా దేవుని యొక్క పరలోకపు గవినిది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? లేచి ఏమంటున్నాడో కంటిన్యూగా చదువుకుందాం. 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని ఆ రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేల్ అనే పేరు కాడ కింద ఏమని చూడండి, మందిరము. అదండి, బేతేల్ అన్నా, మందిరం అన్నా, దేవుడి యొక్క సన్నిధి అన్నా, ప్రేమన దేవుని బిడ్డలారా ఒక్కటే. మందిరం అన్నా, బేతేల్ అన్నా ఒక్కటే. అందుకొరకే బేతేలు సంఘం అంటారు తెలుసా? డినామినేషన్ వారు బేతేలు సంఘం అండి, మా బేతేలు సంఘం. బేతేలు సంఘం అంటే మందిరం, మందిరం అన్నా బేతేలు సంఘం అన్నా ఒకటే. దీన్ని బట్టి కాబట్టి పరలోకం మనం వెళ్ళాలని ఆశ అనుకుంటే మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలండి? నిచ్చెన దగ్గరికి రావాలి. నిచ్చెన ఎక్కడ వేయబడ్డది? మందిరంలో వేయబడ్డది. ఆ స్థలాన్ని మందిరం అన్నాడు, మందిరంలో వేయబడ్డది. కాబట్టి ప్రియులారా, ఆ మందిరమే పరలోకపు యొక్క గవిని. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే ఇంట్లో ఉంటే కుదరదు. అమ్మ అర్థమవుతుందా? నేను పరలోకం పోతా అనుకున్న వాడు ఇంట్లో ఉంటే కుదరదు. నిజంగా వాడికి పోవాలని ఆశ ఉంటే పరలోకపు గవినిగా పిలువబడుతున్న మందిరంలోకి రావాలి. మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మందిరమే క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏం చెప్పిండండి? ఈ మందిరాన్నే సంఘం అని చెప్పేసి అన్నాడు. 1 తిమోతి ఏం చెప్పిండండి? తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 14లో దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుడు సంఘం అని చెప్పేసి అంటాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 14లో దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుడి సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలియజేస్తాను తిమోతి అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన మందిరము, క్రొత్త నిబంధనలో చెప్పబడిన క్రీస్తు సంఘము బోత్ ఆర్ ఈక్వల్. సంఘమన్నా మందిరమన్నా ఒక్కటే. కాబట్టి ఏ వ్యక్తి అయినా ప్రతి ఆదివారము దేవుడి యొక్క సన్నిధిలో ఖచ్చితంగా రావాల్సినదే. ఎందుకు? నువ్వు పరలోకం పోవాలని అనుకుంటున్నావుగా. పరలోకం పోవాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా దేవుడి యొక్క సంఘంలోకి, క్రీస్తు సంఘంలోకి, ఈ మందిరంలోకి రావాలి. మందిరంలోకి వస్తే మందిరంలో ఏముంటుందండి? నిచ్చెన ఉంటుంది. ఏమ్మా, ఈ మందిరంలో నిచ్చెన ఉంటుంది. నిచ్చెన నుండి పరలోకం ఎక్కడానికి వీలైద్ది. ఈ నిచ్చెన ఎవరని చెప్పేసి అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడండి? పరలోకానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అది నిచ్చెన దాని అర్థం. అది అక్షరార్థంగా తిరిగి చేయొద్దు.
నువ్వు ఎప్పుడైతే మందిరం కొత్త మందిరంలో నిచ్చెన ఉంటుందంటే క్రీస్తు ఉంటుంది, క్రీస్తే నిన్ను తీసుకెళ్తాడు పరలోకం. ఆయన తప్ప ఎవడు కూడా మనం తీసుకెళ్ళాడు. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ చాలా మందికి తెలియక మందిరాలని ప్రతి ఆదివారం ఎగ్గొడతారండి. ఆదివారానికి ఆదివారం 6 నెలలకు ఒక్కసారి కూడా ఆరాధనకి వెళ్దామనే కనీస కామన్ సెన్స్ ఉండదు ప్రియులారా ఎవరికైనా సరే. మందిరం అంటే అంత నిర్లక్ష్యమా? ఆదివారం అంటే నీ దృష్టికి అంత నిర్లక్ష్యమా? పరలోకపు గవిని ఇది. నువ్వు ఇంట్లో ఉంటే వెళ్తావా డైరెక్ట్గా? ఎవడు చెప్పిండు నీకు? ఒక బైబిల్లో ఒక క్రమం ఉంది. బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి రావాలంటే దేవుడు సన్నిధిలో బోధ చేస్తారు బోధకులు. రూట్ మ్యాప్ ఇచ్చేవాడు సేవకుడు. మాకు సేవకుడితో పని లేదు, ఆయన బోధతో పని లేదు, బైబిల్ మేము చదువుకుంటూనే ఉంటామని ఎగస్ట్రాలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇళ్ళల్లో. రాకపోతే ఏంది మందిరానికి? ఇంట్లోనే చదువుకుంటున్నా కదా, ఎందుకు అంత అవసరమా అంటారు. వాళ్ళకి లేదు. అందుకొరకు ఏమంటున్నాడు, నా తండ్రి లోకానికి వెళ్ళాలి, నా తండ్రిని చూడాలంటే నాకు తెలియజేసే మార్గం ఎక్కడుంది, ఎక్కడ కనుగొంటాను నేను, నాకు తెలియజేసేవాడు ఎవడు అని అంటున్నాడు. అంటే ఎంత ఆసక్తి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. మందిరాన్ని మనం మానుకుంటే, ఆరాధనకి రాకుంటుంటే గవినిగుండా పరలోకానికి ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా? లేదు. మన దేశంలోకి మనం వెళ్ళాం, మన తండ్రిని మనం చూడం. మరి నీకు అవకాశం లేకపోతే ఆరాధన మానేస్తే అటు వెళ్ళలేవు, ఈ భూమి మీద నువ్వు బ్రతికిలేవు, చచ్చిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు పాతాళలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు మందిరాన్ని, ఆదివారాన్ని నువ్వు అశ్రద్ధ చేస్తంటే నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళవు, పాతాళలోకానికి వెళ్తావు. వెళ్తే నీ పరిస్థితి ఏంటిది? అక్కడ అగ్ని ఆరదు, కుమర పురుగు కాదండి. మానవుని యొక్క ఆత్మని పురుగుతో పోల్చాడు. పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళకుంటుంటే ఇక్కడ ఎట్లాగో చచ్చిపోయాం మనం. అటు లేదు ఛాన్స్. ఈ ఛాన్స్ ఎక్కడుంది? పాతాళలోకమే. మండుచున్న గుండం అది, అగ్ని గంధకములతో ఉన్నటువంటి ప్రాంతం. ఎంత దారుణంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సంవత్సరాలు అండి బాప్టిజం తీసుకున్న వారు ఆరాధన రాకుంటుండేది. ఎంత దారుణం అండి. ఎప్పుడైనా అవసరం నేను కాల్ చేసి అడిగితే నాకు వీలు కావట్లేదండి, నాకు అదండి ఇదండి అని చెప్పేసి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. ఏది? మోషే కనుక ఐగుప్త దేశానికి వెళ్ళు అని అంటే సాకులు చెప్పినట్టుగా, నోటు మాంద్యం గలవాడిని, అది నాకు ఇది ఉందని చెప్పేసి మైనస్. మందిరాన్ని మానుకుంటే మనకే మైనస్ పాయింట్లు ప్రేమన దేవుని బిడ్డలారా. పరలోకపు గవినండి ఇది, అర్థం చేసుకోండి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి సంగతి గ్రహించిన బైబిల్లో ఉన్న భక్తులు ఈ మందిరానికి రావాలని ఎంత ఆశపడ్డారో, ఎంత ముందు నిలబడ్డారో ఒక్కసారి మనం చూసుకొని ముగించుకుందాం స్పీడ్గా. మందిరానికి ఎంత ప్రాధాన్యత ఉందో, మందిరంలోనే నిచ్చెన ఉంటుంది, ఈ మందిరమే పరలోక గౌనని గ్రహించిన జ్ఞానులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామండి. స్పీడ్గా చెప్తాను, రాసుకోండి. కీర్తనల గ్రంథము దయచేసి 27వ అధ్యాయం తీయాలండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయంలో 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎవరంటారండి? దావీదు అంటున్నాడు. ఎందుకు ఈయనకు ఈ బాధ వచ్చింది? యెహోవా దేవుని నేను ఒక ప్రశ్న అడుగుతా, ఒక రిక్వెస్ట్ చేస్తా, ప్రసన్నత కోరుకుంటా. ఏంటట? ఏమంటానండి? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు? యెహోవా ఆలయంలో, సంఘములో నివసిస్తే సంఘము పరలోక గవినన్న సంగతి క్యాచ్ చేసిండు దావీదు గారు.
కాబట్టి సంఘాన్ని, మందిరాన్ని అంటుపెట్టుకొని ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో గడపటానికి సకల ప్రయత్నం చేస్తున్నాడు. మందిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మందిరమే పరలోకపు యొక్క రోడ్ మ్యాప్. ఫ్రీలారా అర్థం చేసుకోండి. అందుకొరకే వారు గొప్పవారు అయిపోయారు మందిరానికి ప్రాధాన్యత ఇవ్వటాన్ని బట్టి. మరొక లేఖనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. చూశారండి, యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మందిరానికి పోవాలని నా ప్రాణం ఆశపడుతుంది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకు? మందిరానికి ఈయనకున్న లింక్ ఏంటి? మందిరంలో ఏముంది? మందిరంలో నిచ్చెనుంది. ఆ నిచ్చెనే పరలోకపు గవిని. అందుకొరకు ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకుంటాడు మందిరంతో. నిన్న సాయంత్రం సహోదరులు ప్రసంగులు వచ్చేసి ఈ క్రీస్తు సంఘం అనే దీన్ని ఎంతో కష్టపడి ఫిక్స్ చేశాడండి. ఇద్దరం కలిసి కష్టపడ్డాం. మందిరం అంటే ఆసక్తి అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మందిరము పట్ల మక్కువ ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి. మందిరం అనగానే కొంతమందికి ఆవలింపులు అవుతాయి తెలుసా, కొంతమందికి నిద్ర వస్తుంది. పోకపోతే ఏందిలే, ప్రతిసారి పోతామే కదా, ఈ వారం మిజ్జైతే ఏమైంది అని అనుకుంటారు. అర్థం అంటే ఆత్మజ్ఞానం లేకపోవటమేనండి. ఈ సూపర్ థియరీ, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవటాన్ని బట్టి చాలా మంది ఎగ్గొడతా ఉంటారు మందిరానికి రాకుండా. ఇది బాధాకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి చాలా ప్రాధాన్యత ఉంది. మరొక లేఖనం చూసుకుందాం ఈ సమయంలో. కీర్తన 122 తీయండి. కీర్తన గ్రంథము 122 1. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు ఎవరంటారండి? దావీదు అంటాడు. చూడండి 122 1. యెహోవా మందిరానికి వెళ్ళదామని అసలు జనులు నాతో అన్నప్పుడే, అసలు వెళ్ళనే నేను, నా ప్రజలు నా దగ్గరకు వచ్చి దావీదు గారు, రాజా మనం మందిరానికి వెళ్దాము అని చెప్పినప్పుడే, జస్ట్ ఆ మాట విన్నప్పుడే నేను ఎంతో సంతోషించానని చెప్పేసి అంటానండి. ఈ సంతోషం ఉందా అండి ఎవరికన్నా? మన ఇంట్లో నలుగురు ఉండరు అనుకోండి, మనకు ఆసక్తి ఉంటుంది, మిగతా వాళ్ళకి చెప్తాం, అరే కుమారుడా సిద్ధపడరా మందిరానికి వెళ్దామంటే వాడికి ఎలాగుంటా తెలుసా? బీపీ పెరిగితే పెరగదా అండి? నువ్వు పోయేదే చాలా కష్టం, నన్ను కూడా తీసుకెళ్తున్నావు, కోపడరా పిల్ల తల్లిదండ్రుల మీద. కానీ ఇక్కడ దావీదు అలాగ లేడండి. కొంతమంది డిస్కస్ చేస్తుంటేనే ఆ ఇన్ఫర్మేషన్ విన్నప్పుడే చాలా సంతోషపడుతున్నాడు. ప్రియమైన దేవుడు, ఈ అట్మాస్ఫియర్ మనలో ఉండాలండి. మందిరం అంటే నా జీవిత కాలంలో ఏదో 1-2 సార్లు మిస్ అంతే. 1992లో నేను బాప్టిజం తీసుకున్నా. ఎప్పుడండి? 2002 2022 1992 92 మొదలుకొని ఇప్పటి వరకు పరమ తండ్రి వింటున్నాడు. 1 or 2 అంతే. ఒక సందర్భంలో నేను మందిరాన్ని మీకు చేశాను. దేవుడి దగ్గర ట్రాక్ అదే కనపడుతుంది. ఎప్పుడు కూడా నేను మీకు చేయలేదు మందిరం. నాకు తెలుసు మందిరానికి ఉన్న ప్రాధాన్యత ఏందో. ఏమన్నా దేవుని కూడా నెగ్లెక్ట్ చేస్తారండి. అశ్రద్ధ, ఆదివారపు ఆరాధనని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. గొప్ప శిక్ష మనకి పడుతుందండి నిర్లక్ష్యం చేసుకుంటే. అటు పోలేము మనము, భూమి మీద బ్రతకలేము. ఇక మనకు ఆప్షన్ ఎక్కడుంది? అటు లేదు ఇక్కడ లేదు, చచ్చిపోతాం కదా. ఇక పాతాళలోకమే.
అదేమన్నా మనం సన్మానం చేద్దాం అండి? మన దగ్గరకు వచ్చిన వారిని మనం సన్మానం చేసినట్టుగా? అగ్ని ఆరదు, పొరుగు చావదు ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియులారా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరలోకపు గవినిలో మనం గడుపుతున్నామా? ఈ గవిని ఎదుకు వస్తున్నామా? తండ్రిని మయంపరుస్తున్నామా? మయంపరచలేదా? అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో మనం చేస్తే హ్యాపీ. ఒకవేళ అశ్రద్ధ చేస్తూ ఉన్నట్లయితే ఏంటి మన భవిష్యత్తు? ఇంకెంతకాలం బ్రతుకుతామా అండి? శిల వేసుకొని ఇక్కడ బతికినాము. ఆయన ఊకోడు కదా, నరులారా తిరిగి రండి అంటున్నాడు. రాకపోయినా యాక్సిడెంట్లో చంపేసిన సార్ నేను తీసుకెళ్తాడు. తెలుసా ఆ విషయం? పుట్టినగా మొదలుకొని ఇప్పటి వరకు ఎవడు బ్రతకలేదు భూమి మీద, అందరూ వెళ్ళిపోయారు. పోతే అటన్న పోవాలి, ఇటన్న పోవాలి, అంతే. మరి ఆయన చేతిలో పడ్డామనుకోండి, పరిస్థితి అలాగ ఉంటారు. జీవము కలిగిన దేవుడి చేతిలో పడుట మహాభయంకరము, బహుభయంకరం అంటాడు ఎబ్రీ పత్రికలో. మామూలుగా ఉండదు, ఫ్రైగా. పోలీసుల చేతిలో పడితే 3 స్టెప్స్ ఉంటాయి, 3 రకాలుగా ట్రీట్మెంట్ ఇద్దరు. తెలుసా అండి? పోలీసులను అడుగు తెలుస్తుంది. నరసరావు లేడు, ఆ బ్రదర్ లేడు, అంతకంటే ఘోరంగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఆయన టయాన్ని ఆయన కేటాయిద్దాం. మనం అర్థం చేసుకోండి, ఇది నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. వారానికి 7 రోజులు, 7 రోజులు 1 గంటన్నర మనం దేవుడికి కేటాయించేది. ఈ గంటన్నర కూడా ఆయనకి నీకు కేటాయించకపోతే నీకెందుకు కేటాయించాలా దేవుడు ఆయన టయాన్ని? మనకెందుకు కేటాయించాలండి? ఆలోచించండి, అర్థం చేసుకోండి. గుణించుకుంటే గుణపాఠం ఉంటుంది. దీన్ని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా మందిరాన్ని మాత్రం మీరు చేయకాకండి. ఆదివారం ఆరాధనని నిర్లక్ష్యం చేయకాకండి. చక్కగా ఓపికతో ఈ జ్ఞానాన్ని మీరు విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.